ఈ రోజు వీడియోని మీ జీవితాన్ని కదిలించే ప్రశ్నతో మొదలు పెడదాం. ఒక్కసారి ఊహించుకోండి, రేపటి నుండి మీకు వచ్చే నెలవారీ జీతం లేదా మీకున్న ఒకే ఒక ఆదాయం పూర్తిగా ఆగిపోతే మీరు ఎన్ని రోజులు ప్రశాంతంగా బ్రతకగలరు? 1 లేదా 2 నెలల? ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని నిజాయితీగా ఆలోచించండి. ఎందుకంటే మన దేశంలో చాలా మంది జీవితాంతం రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడతారు. కానీ వాళ్ళు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? కేవలం ఒకే ఒక్క ఇన్కమ్ సోర్స్ నమ్ముకొని బ్రతికేయడం. అదే వాళ్ళ జీవితాల్ని ఎప్పటికీ మిడిల్ క్లాస్ లోనే ఉంచేస్తుంది. ఇదే విషయాన్ని మా అమ్మమ్మ నాకు ఒక రోజు చాలా సింపుల్ గా నా మైండ్ బ్లాక్ అయ్యేలా వివరించింది. ఆ రోజు నా పరిస్థితి అసలు బాలేదు. ఎంత సంపాదిస్తున్నా అంతా ఖర్చు అయిపోతుంది. నెలాఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి కూడా మిగలడం లేదు. నాకెప్పుడు ఒకటే అనిపించేది, బహుశా నా సంపాదనే తక్కువేమో, అందుకే నా లైఫ్ లో ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని నాలో నేనే కుంగిపోయాను. లోపల ఏదో తెలియని భయం నన్ను తినేస్తుంటే మౌనంగా అలా కూర్చున్నాను. సరిగ్గా అప్పుడే మా అమ్మమ్మ నా పక్కకి వచ్చింది. నన్ను అలా దిగులుగా చూసి నా దగ్గరికి వచ్చి అడిగింది, ఏమైంది బాబు, ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మొహంలో అసలు కలలేదు అని ఆప్యాయంగా తలనిమిరింది. నేను మెల్లగా గొంతు సవరించుకొని, ఏం చెప్పమంటావు అమ్మమ్మ, ఎంత కష్టపడి సంపాదిస్తున్నా అంతా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. నెల ఆఖరయ్యేసరికి చేతిలో పైసా మిగలడం లేదు. అసలు జీవితంలో నేను ఎలా పైకి రావాలో, నా కుటుంబానికి ఎలా మంచి లైఫ్ ఇవ్వాలో కూడా అర్థం కావడం లేదు అన్నాను. నా మాటలు వినగానే అమ్మమ్మ పెదవులపై ఒక చిన్న నవ్వు వచ్చింది. నీ సమస్య నీ సంపాదన లేదు నాన్న, నీ ఆలోచనలో ఉంది అంది. ఆ మాట వినగానే నేను చాలా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాను. సంపాదన తక్కువైతే సమస్య ఆలోచనలో ఉండడం ఏంటి అని నా మైండ్ లో ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పుడు అమ్మమ్మ నా వైపు చూస్తూ మళ్ళీ ఇలా అంది, ఈ రోజుల్లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? వాళ్ళ జీవితాంతం ఒకే ఒక ఆదాయం మీద, అంటే కేవలం ఒక ఉద్యోగం లేదా ఒక వ్యాపారం మీదే ఆధారపడతారు. ఆ తర్వాత పెరిగే ఖర్చులకి ఆ ఒక్క ఆదాయం సరిపోవడం లేదని జీవితాంతం బాధపడుతూ లోపల కుంగిపోతుంటారు అని చెప్పి నన్ను నేరుగా ఒక ప్రశ్న అడిగింది. ఒకవేళ రేపటి నుంచి నీకు వచ్చే ఈ ఒక్క ఆదాయం పూర్తిగా ఆగిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబం ఎలా గడుస్తుంది అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే నా నోట మాట రాలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఎందుకంటే నా దగ్గర దానికి సమాధానం లేదు. అప్పుడే నాకు ఒక చేదు నిజం అర్థమైంది. నేను ఎంత డేంజర్ పొజిషన్ లో ఉన్నాను. అప్పుడు అమ్మమ్మ లేచి నిలబడి, నాతో రా, ఈ రోజు నీ మైండ్ సెట్ మార్చేసే ఒక విషయం చూపిస్తాను అంది. మేమిద్దరం ఇంటి వెనకాల ఉన్న పెరట్లోకి వెళ్తుండగా అమ్మమ్మ నన్ను ఇలా అడిగింది, రోజుకు నీకు 1 అవర్ ఎక్స్ట్రా టైం దొరికితే దాంతో నువ్వు ఏదైనా చేయగలవా అని. నేను వెంటనే నవ్వుతూ, 1 గంట ఏమవుతుంది అమ్మమ్మ అన్నాను. అమ్మమ్మ కూడా నవ్వి, అదే అందరూ చేసే తప్పు నాన్న, చిన్న సమయాన్ని తక్కువ అంచనా వేస్తారు, కానీ అదే చిన్న సమయం ఫ్యూచర్ లో ఒక పెద్ద మార్పు తీసుకొస్తుంది అంది. అలా చెబుతూ అమ్మమ్మ నన్ను పెరట్లో ఉన్న ఒక పెద్ద నిమ్మ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ చెట్టు చూసావా? ఒకప్పుడు నేను రోజుకు కేవలం 15 నిమిషాలు కేటాయించి దీన్ని చిన్న మొక్కగా నాటాను. ఈ రోజు పెద్దదై మనకు రోజుకు 100 కాయలు ఇస్తుంది. మన అవసరాలు తీరగా మిగిలినవి అమ్మి అదనపు ఆదాయం సంపాదిస్తున్నాం. అప్పట్లో మేము ఇలాంటి చిన్న చిన్న ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకునే వాళ్ళం. కానీ ఈ డిజిటల్ కాలంలో ఆ 1 గంటని మీరు మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ వాడి ఒక డిజిటల్ నిమ్మ చెట్టుగా ఎలా మార్చుకోవచ్చో తెలుసా అంటూ ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్పడం మొదలుపెట్టింది. మన పక్కింటి అబ్బాయి కార్తీక్ ఉన్నాడు కదా, అతను పగలు ఒక కంపెనీలో నార్మల్ ఉద్యోగం చేస్తాడు. కానీ సాయంత్రం ఇంటికి వచ్చాక రూమ్లో కూర్చొని రోజుకు ఒక 1 అవర్ వేరే వాళ్ళకు వీడియో ఎడిటింగ్ చేసి ఇస్తుంటాడు. మెల్లగా అతనికి ఆ వీడియో ఎడిటింగ్ ద్వారా రెండో ఆదాయం, అంటే ఒక సెకండ్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యింది. చూసావా, అతను ఇంకా పెద్ద రిచ్ పర్సన్ కాకపోవచ్చు, కానీ ఒక పని మాత్రం చాలా కరెక్ట్ గా చేశాడు. కేవలం ఒకే ఒక జాబ్ శాలరీ పైనే డిపెండ్ అవ్వకుండా తన ఫ్రీ టైం ని ఒక ఆన్లైన్ అసెట్ గా మార్చుకున్నాడు అని చెప్పింది. ఆ మాట వినగానే నాలో ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నేను చాలా ఇంట్రెస్టింగ్ గా అమ్మమ్మని అడిగాను, అమ్మమ్మ, మరి కార్తీక్ లాగా మేము కూడా ఒక సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని అడిగాను. నా క్యూరియాసిటీ చూసి అమ్మమ్మ నవ్వి, ఈ డిజిటల్ వరల్డ్లో ఒక సైడ్ ఇన్కమ్ బిల్డ్ చేయాలంటే మెయిన్గా 3 విషయాలు కావాలిరా నాన్న అనింది. 1 టైం, 2వది స్కిల్స్, 3వది పేషెన్స్, అంటే సహనం అంది. నేను చాలా శ్రద్ధగా వింటుంటే అమ్మమ్మ వాటిని ఒక్కొక్కటి వివరించడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ పాయింట్, టైం మేనేజ్మెంట్. నీ డైలీ రొటీన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసుకో. ఆఫీస్ అయిపోయాక ఫోన్లో రీల్స్ చూస్తూ ఎంత టైం వేస్ట్ చేస్తున్నావో, అందులో ఎంత టైం సైడ్ ఇన్కమ్ కోసం కేటాయించగలవో తెలుసుకో. అది రోజుకి జస్ట్ 30 నిమిషాలైనా పర్లేదు. ఆ చిన్న టైమే నీ ఇన్వెస్ట్మెంట్. ఇక 2వ పాయింట్, ఆ దొరికిన 30 నిమిషాల టైంలో ఒక కొత్త డిజిటల్ స్కిల్ నేర్చుకోవాలి. అది కూడా ఎలాంటి స్కిల్ అంటే
మార్కెట్లో దానికి మంచి డిమాండ్ ఉండాలి. నువ్వు ఇంట్లో కూర్చొని కేవలం నీ మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడి ఆ సర్వీస్ ని ప్రపంచంలో ఎవరికైనా అమ్మి మనీ ఎర్న్ చేయగలిగేలా ఉండాలి అంది. అమ్మమ్మ మాటలు అలాగే కంటిన్యూ చేస్తూ, నువ్వు నేర్చుకునే ఆ స్కిల్ ఏదైనా కావచ్చు నాన్న. అది ఒక వస్తువుని అమ్మే స్కిల్ కావచ్చు, లేదా వేరే వాళ్లకు ఉపయోగపడే పని కావచ్చు. స్టార్టింగ్ లో నీకు డబ్బులు కొంచెం తక్కువ రావచ్చు, కానీ దానివల్ల నీకు వచ్చే ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. రోజు రోజుకి నీకు పెరిగే ఆ ఎక్స్పీరియన్సే ఫ్యూచర్లో ఒక పెద్ద ఆదాయ మార్గంగా మారుతుంది అంది. నేను అమ్మమ్మ చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వింటున్నాను. మెల్లగా నాకు అసలు విషయం అర్థం కావడం స్టార్ట్ అయ్యింది. నా రియల్ ప్రాబ్లం తక్కువ సంపాదించడం కాదు, కేవలం ఒకే ఒక్క ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవ్వడం. నేను నిజంగా నా లైఫ్ని మార్చుకోవాలంటే ఖచ్చితంగా నాకంటూ ఒక సైడ్ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. అక్కడి నుంచి నా థింకింగ్ ప్రాసెస్ పూర్తిగా మారిపోయింది. కానీ అమ్మమ్మ అప్పుడే నాతో ఇంకొక మాట అంది. కేవలం విషయం అర్థం చేసుకుంటే సరిపోదు బాబు, దాన్ని లైఫ్లో అప్లై చేయడం కూడా నేర్చుకోవాలి అంది. మేమిద్దరం అలా మాట్లాడుకుంటూ ఒక చోట కూర్చున్నాం. అప్పుడు అమ్మమ్మ నాతో ఒక పవర్ఫుల్ పాయింట్ చెప్పింది. చాలామంది ఒక సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలంటే జోబులో చాలా డబ్బులు ఉండాలి, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటారు. కానీ అది తప్పురా నాన్న. సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేయడానికి పెద్ద మొత్తంలో మనీ అవసరం లేదు, కేవలం ఒక సరైన ప్రారంభం ఉంటే చాలు. కానీ చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వచ్చిన తర్వాత లేదా అన్ని రీసోర్సెస్ సెట్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని టైం వేస్ట్ చేస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే ప్రతి సైడ్ ఇన్కమ్ కూడా చాలా చిన్న స్థాయి నుంచే మొదలవుతుంది. ఈ రోజుల్లో మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ మరియు ఫ్రీ ఇంటర్నెట్టే మీకున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అంది. అమ్మమ్మ మాటలు వింటుంటే నాలో తెలియని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు అమ్మమ్మ నాతో, ఈ రోజుల్లో ఎవరైనా ఈజీగా స్టార్ట్ చేయగలిగే 3 సైడ్ ఇన్కమ్ మార్గాలు చెప్తాను, జాగ్రత్తగా విను అనింది. మొదటిది స్కిల్ బేస్డ్ ఇన్కమ్. అంటే నీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఒక టాలెంట్ లేదా స్కిల్ ఉంటే దాన్ని వేరే వాళ్లకు ఒక సర్వీస్లా ఇచ్చి మనీ ఎర్న్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇంగ్లీష్ బాగా వస్తే ఆన్లైన్లో పిల్లలకు ట్యూషన్ చెప్పొచ్చు, లేదా ఫోటోగ్రఫీ వస్తే పార్ట్ టైం ఈవెంట్స్ చేయొచ్చు. ఇక రెండోది ప్రోడక్ట్ బేస్డ్ ఇన్కమ్. అంటే ఏదైనా ఒక వస్తువుని తక్కువ ప్రైస్ కి కొని దాన్ని అవసరమైన వాళ్లకు కొంచెం ప్రాఫిట్ చూసుకుని అమ్మడం. లేదంటే ఇంట్లోనే హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అంటే పచ్చళ్ళు, క్రాఫ్ట్స్ లాంటివి తయారు చేసి సోషల్ మీడియా ద్వారా లోకల్ గా సేల్ చేయడం. ఇకపోతే మూడవది డిజిటల్ ఇన్కమ్. దీనికోసం నువ్వు బయటికి వెళ్ళవలసిన పని లేదు, కేవలం నీ చేతిలో ఉన్న మొబైల్ మరియు ఇంటర్నెట్ వాడి కంటెంట్ క్రియేట్ చేయడం. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం, లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేస్తూ రీల్స్ చేయడం, లేదంటే ఆన్లైన్ లో ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయడం అని చెప్పింది. అమ్మమ్మ ఇంత క్లియర్ గా చెప్తుంటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు ఆమె నా తలనిమిరి మళ్ళీ ఇలా అంది, గుర్తుపెట్టుకో నాన్న, స్టార్టింగ్ లో వీటి నుండి పెద్దగా మనీ రాకపోవచ్చు, కానీ రోజు రోజుకి నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మెల్లమెల్లగా ఆ ఎక్స్పీరియన్స్ తో పాటే నీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది అంది. ఆ తర్వాత అమ్మమ్మ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది. సైడ్ ఇన్కమ్ బిల్డ్ చేయడంలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్సిస్టెన్సీ అంది. అంటే క్రమశిక్షణ. చాలా మంది 5 రోజులు 10 రోజులు ప్రయత్నించి ఆపేస్తారు. ఆ తర్వాత ఈ సైడ్ ఇన్కమ్స్ అన్ని వేస్ట్, ఇవేవి పనిచేయవని బ్లేమ్ చేస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే రోజుకి కొంచెం కొంచెంగా ఓపికతో చేస్తూ వెళ్తేనే ఆ చిన్న పనే ఒక రోజు నీకు పెద్ద ఇన్కమ్ సోర్స్ గా మారుతుంది అంది. అప్పుడు నేను చాలా అమాయకంగా అడిగాను, మరి అమ్మమ్మ ఇలా చేస్తే డబ్బులు రావడం ఎప్పుడు మొదలవుతుంది? ఆ ప్రశ్న వినగానే అమ్మమ్మ గట్టిగా నవ్వి, అది పూర్తిగా నువ్వు పెట్టే ఎఫర్ట్స్ మరియు నీకున్న పేషెన్స్ మీద ఆధారపడి ఉంటుంది నాన్న. కానీ ఒక విషయం మాత్రం నిజం, నువ్వు గనుక కనీసం ఒక 30 రోజులు ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఆగకుండా కంటిన్యూస్ గా ట్రై చేస్తే నీ లైఫ్ లో మార్పు కనిపించడం గ్యారంటీగా స్టార్ట్ అవుతుంది అంది. ఆ తర్వాత అమ్మమ్మ నా కళ్ళలోకి నేరుగా చూస్తూ ఒక మాట అంది, ఇప్పుడు డెసిషన్ నీ చేతిలోనే ఉంది బాబు. లైఫ్ లాంగ్ ఒకే ఒక ఇన్కమ్ నమ్ముకొని ఎప్పుడూ భయపడుతూ మిడిల్ క్లాస్ లోనే ఉండిపోతావా, లేదా నీకంటూ ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ ని ఈ రోజు నుండే బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తావా అని అడిగింది. అమ్మమ్మ అడిగిన ఆ ప్రశ్న నా మనసులో అలా నిలిచిపోయింది, నా లైఫ్ రూట్ ని మార్చేసింది. ఈ రోజు అదే ప్రశ్నను నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. మీరు ఈ రోజు నుండి మీ సెకండ్ ఇన్కమ్ కోసం ఎలాంటి అడుగు ముందుకు వేయబోతున్నారు? ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటారా? ఒక ప్రోడక్ట్ సేల్ చేయడం స్టార్ట్ చేస్తారా? లేదా కార్తీక్ లాగా మీకున్న ఫ్రీ టైంలో ఒక కంటెంట్ క్రియేటర్ అవుతారా? మీరు ఏం చేయాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ లైఫ్ని మార్చేసే ఎన్నో ప్రాక్టికల్ మనీ మేకింగ్ ఐడియాస్ మన ఛానల్లో రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.